Hello students. So in this video we are going to discuss about types of fractions. First let us recall what is a fraction and then we go to types of fractions. So ఇది whole in the sense మొత్తం అన్నమాట. ఇది మనం ఒక బ్లాక్ తీసుకున్నాం. ఈ బ్లాక్ని మనం హోల్ అని అంటాం, అంటే మొత్తం బ్లాక్ కన్సిడర్ చేసినట్టు అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఈ బ్లాక్ని నేను మొత్తం 4 పార్ట్స్ కింద డివైడ్ చేశాను. ఎల్లో కలర్ ఫస్ట్, రెడ్ కలర్ అండ్ దిస్ వైలెట్ ఈస్ థర్డ్, గ్రీన్ ఈజ్ 4th పార్ట్. మొత్తం 4 పార్ట్స్ కింద చేశాను. దీన్నే మనం పార్టిషన్స్ లేదా పార్ట్స్ అని అంటాం. ఇప్పుడు ఫ్రాక్షన్స్లో డినోట్ చేయాలంటే ఒక్కొక్క పార్ట్ని 1/4 అంటాం. టోటల్గా మన దగ్గర 4 పార్ట్స్ ఉన్నాయి కదా, ఇక్కడున్న 4 పార్ట్స్ని ఒక్కొక్క పార్ట్కి కన్వర్ట్ చేసుకుంటే 1/4, రెడ్ కూడా 1/4, వైలెట్ 1/4 అండ్ గ్రీన్ ఆల్సో 1/4. ఇది ఫ్రాక్షనల్ పార్ట్లో మనం డినోట్ చేయటం. అసలు ఫ్రాక్షన్ ఎట్లా రాస్తాం? దానికి ఒక డెఫినేషన్ ఉంది. న్యూమరేటర్ అండ్ డినోమినేటర్ అనే ఫామ్లో రాస్తాం. ఎవరైనా ఫ్రాక్షన్ రాసే ప్రాసెస్ ఏంటి అంటే, న్యూమరేటర్ సింపుల్గా నార్ డివైడెడ్ బై అంటే బై అన్నమాట. డినామినేటర్ ఈ ఫామ్లో రాస్తాం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫ్రాక్షన్. టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్ చూద్దాం. టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్లో ఫస్ట్ వన్ ప్రాపర్ ఫ్రాక్షన్. ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటంటే, ఇంతకుముందు మనం చెప్పుకున్న డెఫినేషన్ ప్రకారం న్యూమరేటర్ ఉంటుంది, అలాగే డినామినేటర్ కూడా ఉంటుంది. ఈ న్యూమరేటర్ డినామినేటర్లో న్యూమరేటర్ ఈజ్ లెస్ దాన్ డినామినేటర్, అంటే న్యూమరేటర్ డినామినేటర్ కన్నా చిన్నగా ఉంటుంది. అట్లాంటి సందర్భంలో ఆ ఫ్రాక్షన్ని మనం ప్రాపర్ ఫ్రాక్షన్ అంటాం. ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, 3/5. చూడండి, 3 ఈజ్ లెస్ దాన్ 5. అలానే 7/9, ఇది కూడా ఒక ఫ్రాక్షన్. నెక్స్ట్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ప్రాపర్ ఫ్రాక్షన్కి ఆపోజిట్గా ఉంటుంది. అంటే ఏంటి? న్యూమరేటర్ డినోమినేటర్ కన్నా పెద్దగా ఉంటుంది. అప్పుడు ఆ ఫ్రాక్షన్ని మనం ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అని అంటాం. ఇవే ఎగ్జాంపుల్స్ మనం రివర్స్లో తీసుకున్నాం అనుకోండి, 5/3, మరి ఇక్కడ 9/7 తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేది మిక్స్డ్ ఫ్రాక్షన్. ఇక్కడ ఒక హోల్ నెంబర్ ఉంటుంది, అంటే ఏదైనా ఒక నెంబర్, ఒక ఫ్రాక్షన్ ఉంటుంది 1/3, 3 1/4. ఇక్కడ చూడండి 2 పార్ట్స్లో ఉన్నది. ఈ ఫస్ట్ రాసిన దాన్ని మనం ఇంటిగ్రల్ పార్ట్ అంటాం. ఇంటిగ్రల్ పార్ట్. ఇది ఫ్రాక్షనల్ పార్ట్ అంటాం. ఫ్రాక్షనల్ పార్ట్. ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ని గురించి మనం నెక్స్ట్ చూద్దాం డీటెయిల్డ్గా. యూనిట్ ఫ్రాక్షన్. ఏ న్యూమరేటర్లో అయితే 1 అనే నెంబర్ ఉంటుందో ఆ ఫ్రాక్షన్స్ అన్నిటినీ కూడా మనం యూనిట్ ఫ్రాక్షన్స్ అంటాం. 1/3, 1/5, 1/7 and so on. Many examples. Like fractions. లైక్ ఫ్రాక్షన్ అవ్వాలంటే కనీసం మన దగ్గర 2 ఫ్రాక్షన్స్ ఉండాలి. ఇక్కడ నేను
3/5 అనే ఒక ఫ్రాక్షన్ తీసుకున్నాను. అలాగే 4/5 అని ఇంకో ఫ్రాక్షన్ తీసుకున్నాను. ఈ రెండిటికి మధ్యలో ఉన్న సిమిలారిటీ ఏంటో చూడండి. ఫస్ట్ ఫ్రాక్షన్లో డినామినేటర్ 5, సెకండ్ ఫ్రాక్షన్లో డినామినేటర్ కూడా 5 వచ్చింది. అంటే డినామినేటర్స్ ఎలా ఉంటాయంటే సేమ్గా ఉంటాయి. ఏ ఫ్రాక్షన్స్లో అయితే డినామినేటర్ సేమ్గా ఉంటుందో ఆ ఫ్రాక్షన్స్ని మనం లైక్ ఫ్రాక్షన్స్ అంటాం. ఇంకా లాస్ట్ వన్ అన్లైక్ ఫ్రాక్షన్. ఈ లైక్ ఫ్రాక్షన్కి ఆపోజిట్ అనమాట. అంటే కంపారిజన్కి మినిమం మనకి 2 ఫ్రాక్షన్స్ కావాలి. ఫస్ట్ నేను ఇక్కడ 3/5 అని తీసుకుంటే ఇంకోటి 7/9 అని తీసుకున్నాను. ఇక్కడ చూడండి, డినామినేటర్స్ సపరేట్గా ఉన్నాయి, దే ఆర్ డిఫరెంట్, వేరే వేరే వాల్యూస్ ఉన్నాయి. అట్లాంటి కేసులో ఈ 2 ఫ్రాక్షన్స్ని మనం అన్లైక్ ఫ్రాక్షన్స్ అని అంటాం. మిక్స్డ్ ఫ్రాక్షన్ గురించి ఒకసారి డీటెయిల్డ్గా చూద్దాం. మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఈ టోటల్ బ్లాక్ని హోల్ అంటామని చెప్పుకున్నాం. హోల్ అంటే మొత్తం నేను ఇక్కడ 4 పార్టీషన్స్ చేసుకున్నాను. ఒక్కొక్క పార్ట్ని ఫ్రాక్షనల్గా రాయాలనుకుంటే, ఒక్కొక్క పార్ట్ని ఫ్రాక్షన్గా రాయాలనుకుంటే ఉన్నాయి మొత్తం 4 పార్ట్స్ కాబట్టి నేను ఒక పార్టే కన్సిడర్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ 1/4 అయింది. ఇప్పుడు రెడ్ గురించి మాట్లాడితే అది కూడా 1/4 అయింది. సిమిలర్లీ వైలెట్ అండ్ గ్రీన్ ఇవన్నీ 1 పార్ట్స్ కన్సిడర్ అయితే 1/4 వచ్చింది. ఇలాంటిదే రెండవ హోల్ తీసుకున్నాను. మొత్తం బ్లాక్ని మళ్ళీ ఇక్కడ నేను 4 పార్ట్స్ కింద పార్టిషన్ చేసి ఒక్కొక్క కలర్ ఉన్న బ్లాక్ని ఫ్రాక్షన్గా మనం చూపిస్తే 1/4 అవుతుంది. ఇప్పుడు మొత్తం నా దగ్గర 1/4 పార్ట్స్ ఎన్ని ఉన్నాయంటే 8 ఉన్నాయి. చూడండి, దీంట్లో 4 ఉన్నాయి, దీంట్లో కూడా 4 ఉన్నాయి. మొత్తం నా దగ్గర ఉన్న 1/4 పార్ట్స్ 8 ఉన్నాయి. అంటే నేను ఏం రాసుకున్నాను, 8 × 1/4 అని రాశాను. ఇలా ఎందుకు రాశామంటే ఇది ఫస్ట్ బ్లాక్ నేను తీసుకున్నది. ఫస్ట్ బ్లాక్ అంటే కంప్లీట్గా ఈ బ్లాక్ మొత్తాన్ని మనం హోల్ అంటాం అనుకున్నాం కదా. ఈ హోల్ మొత్తాన్ని మనం 4 పార్ట్స్ చేసాం. అంటే దీంట్లో వచ్చిన 1/4s, సెకండ్ తీసుకున్న హోల్ ఉంది అంటే ఈ మొత్తం కంప్లీట్ బ్లాక్ తీసుకున్నాం. దీంట్లో కూడా తీసుకున్నాం 4 1/4 పార్ట్స్. ఈ 4 1/4 పార్ట్స్ ఇక్కడ వచ్చిన 1/4 పార్ట్స్ కలిపితే వచ్చేవి 8 1/4 పార్ట్స్ వచ్చాయి. ఇవి కాకుండా విడిగా ఉంది చూడండి, ఇవి 4 కూడా మొత్తం హోల్లో నుంచి తీసుకున్నది. కానీ ఇది విడిగా ఒకటే ఉన్నది. విడిగా ఉన్నదాన్ని మనం ఇక్కడ యాడ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఈ 4 టేబుల్ దీంట్లో 2 టైమ్స్ క్యాన్సిల్ అయితే 2 + 1/4 అవుతుంది. లేదు ఈ ప్రాసెస్ ఎల్సిఎం చేయాలి మనకి ఇబ్బంది అనుకుంటే ఇక్కడే మనం దీన్ని సాల్వ్ చేయొచ్చు. 8 × 1 8 అవుతుంది, /4 + 1/4. అప్పుడు ఏమవుతుంది, ఇది డినామినేటర్ 4 అయింది, ఇక్కడ కూడా 4 అయింది కాబట్టి ఈ రెండు లైక్ ఫ్రాక్షన్స్ని యాడ్ చేయొచ్చు, సబ్ట్రాక్ట్ చేయొచ్చు. సో 8 + 1 9. అంటే ఈ వాల్యూ ఎంత వచ్చింది, 9/4 వచ్చింది. అప్పుడు ఇది ఏ టైప్ ఆఫ్ ఫ్రాక్షన్ అవుతుంది, ఇంప్రాపర్ అవుతుంది. అంటే మనం ఏ మిక్స్డ్ ఫ్రాక్షన్ తీసుకున్నా అవి వాల్యూ ఫైండ్ అవుట్ చేసేటప్పటికి ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ అవుతాయి. ఇంకా మనం మిక్స్డ్ ఫ్రాక్షన్ వరకు రాలేదు. సరే, ఈ 2ని మనం ఇంటిగ్రల్ పార్ట్ అంటాం. ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఈ 1/4ని ఫ్రాక్షనల్ పార్ట్ అంటాం. చూడండి, ఎప్పుడైనా సరే మిక్స్డ్ ఫ్రాక్షన్ రాసేటప్పుడు ఒక ఇంటిగ్రల్ పార్ట్ ఉంటుంది, ఒక ఫ్రాక్షనల్ పార్ట్ ఉంటుంది. ఇవి రెండు యాడ్ చేస్తే మనకి వాల్యూ 9/4 వచ్చింది.
అయితే దీంట్లో మిక్స్డ్ ఫ్రాక్షన్ లేదు కదా అంటే ఈ వచ్చిన 9/4ని మనం డివిజన్ చేస్తున్నాం. 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది 8. 1 ఈజ్ ద రిమైండర్. ఇప్పుడు ఈ వచ్చిన డివిజన్ మీకు తెలిసినట్టుగా దీన్ని ఏమో డివిడెండ్ అంటారు, దీన్ని 4 డివైజర్ అవుతుంది, Q2 అనేది కోషెంట్ అవుతుంది అండ్ 1 విల్ బికమ్ రిమైండర్. డివిజన్ చేసిన తర్వాత డివిజన్ ఉపయోగించుకుని మనం మిక్స్డ్ ఫ్రాక్షన్ రాస్తాం. ఈ ప్రాసెస్ని ఒకసారి మనం జనరలైజ్ చేద్దాం. మన హౌసెస్లో ఉండే క్లాక్ ఉంది కదా, 12, 3, 6, 9. దీంట్లో లాంగ్ హ్యాండ్, షార్ట్ హ్యాండ్ ఉంటాయి. సో ఇవి ఎప్పుడు కూడా రొటేషన్ ఈ డైరెక్షన్లో జరుగుతాయి. దీన్ని మనం క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటాం. సో అదే డైరెక్షన్లో మనం కోషెంట్ నుంచి స్టార్ట్ చేయాలి. కోషెంట్ తర్వాత రిమైండర్ తర్వాత డివైజర్ వస్తుంది. సో ఇప్పుడు మనం అట్లా తీసుకుంటే చూడండి, ఫస్ట్ మనకి కోషెంట్ వస్తుంది, తర్వాత వచ్చే రిమైండర్, లాస్ట్లో వచ్చే డివైజర్. ఇప్పుడు దీన్ని మనం మల్టిప్లై చేసామనుకోండి, 4 × 2 + 1 డివైడెడ్ బై 4 ఈజ్ 9/4. మళ్ళీ మన ఫ్రాక్షన్ వచ్చేసింది. ఇప్పుడు ఈ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ని మనం మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి మార్చాం. అది ఎంత వచ్చింది వాల్యూ? 2 1/4 అయింది. సో ఈ ప్రాసెస్లో మనం మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఫైండ్ అవుట్ చేయడానికి వీలవుతుంది. అండ్ లాస్ట్ వన్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ గురించి ఒకసారి చూద్దాం. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ డెఫినేషన్లో మనం ఏం చెప్పుకున్నామంటే న్యూమరేటర్ డినోమినేటర్ కన్నా పెద్దగా ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ హోల్ బ్లాక్ తీసుకున్నాం, మొత్తం 4 పార్ట్స్ కింద చేసాం. సేమ్ సిమిలర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు నేను రెడ్ కలర్ది ఒకటి రాయాలనుకోండి, 1/4 అవుతుంది. గ్రీన్ కలర్ రాయాలంటే 1/4 అవుతుంది. మొత్తం 4 తీసుకోవాలనుకుంటే 4/4 అవుతుంది. 3A కన్సిడర్ చేయాలంటే 3/4 అవుతుంది. మ్యాక్సిమం నా దగ్గర ఎన్ని ఉన్నాయి ఇక్కడ బ్లాక్స్ అంటే, ఈ తీసుకున్న మొత్తంలో నేను 4 పార్ట్స్ చేశాను కాబట్టి నాకు అవైలబుల్ 4 ఉంటాయి. అంటే అది ఎక్కడి నుంచో వచ్చింది, మనకి దీంట్లో నుంచి కాకుండా విడిగా వచ్చింది. అంటే నేను దీన్ని కూడా కన్సిడర్ చేయొచ్చు. అయితే బ్లాక్స్లో ఎన్ని ఉన్నాయి? నాకు 4 ఉన్నాయి. దీన్ని 4 పార్టిషన్స్ చేశాను కాబట్టి దీంట్లోంచి నాకు 4 వస్తాయి. సో ద అవైలబుల్ ఆర్ 4 ఫర్ మీ. కానీ నా చాయిస్లు ఎన్ని ఉన్నాయంటే ఎక్స్ట్రాగా ఒకటి ఉంది కాబట్టి టోటల్ ఇక్కడ మనకి 5 వస్తాయి. ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. మనం కన్సిడర్ చేసిన హోల్లో నుంచి 4 పార్ట్స్ తీసుకోవడానికి వీలవుతుంది. అవుట్ ఆఫ్ దిస్ బ్లాక్ మనకి 4 వస్తాయి. ఆ వచ్చే 4 ఇక్కడ రాసాం. మరి ఎక్స్ట్రా పీస్ ఎక్కడది? దీనిది అయితే కాదు కదా. సో అందుకని ఇక్కడ ఆ నెంబర్ పెరగడానికి వీలవుతుంది అనమాట. బట్ వీ కెన్ కన్సిడర్ దట్ అది తీసుకోవడానికి వీలవుతుంది. కావాలంటే నేను ఇది కూడా తీసుకోవచ్చు. ఇక్కడ నేను తీసుకున్నాను కాబట్టి నాకు ఇక్కడ 5 పార్ట్స్ వచ్చాయి. అందుకని దీన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అని అంటారు. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ వన్. యూ హ్యావ్ ఎనీ డౌట్స్, యూ కెన్ పోస్ట్ దెమ్ ఇన్ ద కామెంట్ బాక్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.